హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మజాస్ గ్రీన్ హౌస్. మేమైతే కొత్త వాషింగ్ మిషన్ తీసుకోవడానికి రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్ళామండి. ఈ ప్లేస్లో అయితే మనకి ఆల్ వెరైటీస్, ఆల్ కంపెనీ మోడల్స్ అయితే దొరుకుతాయనేసి ఈ ప్లేస్కి అయితే వెళ్ళామండి. అనుకున్నట్టుగానే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకి లో బడ్జెట్ నుంచి హై ఎండ్ వరకు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఎక్కువ మోడల్స్ ఉన్న చోట తీసుకుంటే మనకి కొంచెం అన్నీ చూపిస్తారు, మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు తీసుకోవడానికి వీలుంటుందని చెప్పి ఈ ప్లేస్కి అయితే వెళ్ళానండి నేను. చూసారు కదా, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఇలా చూస్తున్నప్పుడు ఏమవుద్దంటే మనకి ఫస్ట్ వెళ్ళిన వస్తువు మర్చిపోతానండి నేనైతే. దేనికోసం వెళ్ళాను అది మానేసి మిగతావన్నీ చూస్తాను అనమాట. చూసారు కదా, ఇన్ని చూసేసరికి లేడీస్కి ఎవరికైనా సరే మనకి అప్పటి వరకు ఏవైనా సరే చిన్న చిన్న వాంటింగ్స్ ఉంటాయి కదా, మనం వాయిదా వేస్తూ ఉంటాం తర్వాత తీసుకుందాం అని. అవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి ఎవరికైనా సరే. అలాగే చూసుకుంటే మా గ్రైండర్ కూడా చాలా వరకు పోయిందండి. సో దాన్ని రీప్లేస్ చేయాలనేసి నేను వాషింగ్ మిషన్ కోసం వెళ్ళి దాన్ని మానేసేసి గ్రైండర్లో కూడా చూశాను. కానీ లేటెస్ట్ మోడల్ అయితే వాళ్ళు పెట్టలేదు అక్కడ. సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఇక్కడైతే చూసారు కదా, ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్స్లో టాప్ లోడ్స్, అలాగే ఫ్రంట్ లోడ్ అన్ని రకాలు ఉన్నాయండి. ఫుల్లీ ఆటోమేటిక్, అలాగే సెమీ ఆటోమేటిక్, ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. 6 kg నుంచి 12 kgs వరకు కూడా మనకి వాషింగ్ మిషన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట అండి. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. ఏది కావాలన్నా సరే మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే చెప్తున్నారండి. కాకపోతే వాళ్ళు మనం ఏది చూపించి అడిగితే మనం దానికి ఇష్టపడుతున్నామని చెప్పి దానికి అనుకూలంగా మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు సేల్స్మెన్ ఎవరైనా సరే. సో ముందుగానే మనం ఒకటి అనుకునేసి ముందుగా మన ఫ్రెండ్స్ కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా వాడుతున్నట్లయితే ఆ బ్రాండ్ని, దాని గురించి కొంచెం మన నాలెడ్జ్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే మనకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుందండి. పూర్తిగా కంప్లీట్గా మనం వాళ్ళ మీద బేస్ అయిపోయినా కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పర్చేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగానే మాట్లాడతారు ఏవైనా సరే. కొంచెం నాలెడ్జ్ మనం కూడా బయట నుంచి తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పేది, తర్వాత మనం తెలుసుకున్నది అన్నీ కూడా చూసుకొని ఐటమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదివరకు అయితే నేను ఐఎఫ్బి వాడానండి. 6 kg మాట అప్పట్లో నేను తీసుకుంది. ఇంచుమించు నేను దాన్ని 13 years వాడానండి. మధ్యలో చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయి, అవన్నీ చేయించుకుని జాగ్రత్తగా వాడాను నేను. అంతకాలం కూడా బాగానే సపోర్ట్ చేసిందండి. సో అన్ని ఇయర్స్ వాడాను కదా అనేసి ఇప్పుడు నేను బ్రాండ్ చేంజ్ చేద్దామనేసి వేరే బ్రాండ్ చూస్తున్నాను అనమాట అండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్లో ఉన్నాయండి, మంచి ఫీచర్స్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 kg 8 kg అవన్నీ కూడా కింద పెట్టారండి. కొంచెం ఎక్కువ కేజీస్ ఉన్న వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా పైన పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రిడ్జెస్ అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చాలాసేపు ఈ ఫ్రిడ్జ్లు కూడా చూసానండి నేను, చాలా బాగున్నాయి. అన్నీ మైక్రోవేవెన్స్, అలాగే గేజర్స్ వరుసగా పెట్టారు. ఈ కలర్ చూడండి, చిరకాకు పచ్చ రంగు వైట్ కాంబినేషన్ హైయర్లో ఉంది, చాలా బాగుంది కాంబినేషన్. సో ఫైనల్గా నేనైతే ఎల్జీ తీసుకున్నానండి. ఈసారి ఎల్జీ వాడదామనేసి చాలామంది చెప్పారు వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది, ట్రై చేయొచ్చు అనేసి. సో నేను ఎల్జీ 12 kg తీసుకున్నానండి. సో ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కానీ నేను ఒక 15 days 18 days అయిందని తీసుకుని. సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను. ఎవరికైనా సరే నేను యూజ్ చేసిన తర్వాత వీడియో చేయమంటే కనుక చేస్తానండి. ఆప్షన్స్, ఫీచర్స్, అడ్వాన్స్డ్గా ఏమి ఇచ్చారో అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఒక వీడియో చేయమంటే చేస్తాను. తర్వాత టెక్నీషియన్నే వచ్చి ఓపెన్ చేశారండి. వెంటనే చెప్పారన్నమాట, మనకి ఏదైనా డ్యామేజెస్ ఉంటే కనుక చెక్ చేసుకోండి, ఇప్పుడే వీడియో తీసుకోండి 4 sides కూడా అనేసి అన్నారు. సో చూడండి ఎంత మంచి కలర్ అండి ఇది. ఇదివరకు నేను సిల్వర్ యూజ్ చేశాను ఐఎఫ్బిలో, ఇప్పుడు ఎల్జీలో ఇది మెటాలిక్ కలర్ అన్నమాట అండి. చాలా క్యూట్గా ఉంది, అపీరెన్స్ అయితే చాలా బాగుంది. ఇది లేటెస్ట్ మోడల్ అన్నమాట అండి, 12 kgs. చూడండి, ప్రజెంట్ నేనైతే యూజ్ చేస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు త్వరలో షేర్ చేసుకుంటాను. ఎవరైనా కనుక దీంట్లో ఉన్న ఆప్షన్స్, ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఎంత అమౌంట్ పడింది, ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం వాష్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఒక వీడియో చేస్తానండి. చూసారు కదా,
ఇదైతే తీసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.